నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రైవేటు వైద్యంపై అచ్చెన్నాయుడుకు ఊరట. రమేష్ ఆసుపత్రిలో చికిత్సకు హైకోర్టు అనుమతి. దేశంలో 7,42,000 దాటిన కరోనా కేసులు. కొత్తగా 22,752 మంది బాధితులు. సాంకేతిక హంగులు, రోబోలతో సేవలు. ఢిల్లీ DRDO 1000 పడకల ఆసుపత్రి ప్రత్యేకతలు. కాంగ్రెస్ కు మరిన్ని చిక్కులు. రాజీవ్ గాంధీ సహా పలు ట్రస్టుల అక్రమాలపై విచారణ. హైడ్రాక్సీ క్లోరోక్విన్ చక్కగా పనిచేస్తోందన్న అగ్రరాజ్యం. అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారని వ్యాఖ్య. కరోనా విజృంభణతో ఆసుపత్రుల్లో పడకల కొరత తలెత్తుతుందనే ఆందోళన నేపథ్యంలో DRDO కేవలం 12 రోజుల్లో 1000 పడకల కోవిడ్ ఆసుపత్రిని సిద్దం చేసింది. 240 గంటల రికార్డు సమయంలో దీన్ని పూర్తి చేశారు. ఆధునిక హంగులద్దారు. రోబోలతో రోగులకు సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన DRDO చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రోజు రోజుకు కేసులు మరింత సంఖ్యలో నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము, ఢిల్లీ ప్రభుత్వము, వీరితో పాటుగా రక్షణ శాఖ పూర్తి స్థాయిలో ఒక 1000 పడకలతోటి అధునాతనమైనటువంటి ఆసుపత్రిని అత్యంత తక్కువ సమయంలో నిర్మించి కోవిడ్ రోగుల కోసం చెప్పి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఆసుపత్రి నిర్మాణం ఏ విధంగా జరిగింది, దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, DRDO ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనేది DRDO చైర్మన్ సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి ద్వారా మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. సతీష్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు రికార్డు సమయంలో DRDO ఈ ఆసుపత్రి నిర్మాణం, కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది కదా, ఏంటి అసలు DRDO ఈ ప్రాజెక్టు చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో, ముఖ్యంగా దేశ రాజధానిలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం, ఈ కరోనాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆసుపత్రులు సరిగ్గా లేకపోవడం, దీని నేపథ్యంలో వారి యొక్క భావన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక 1000 పడకల హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్ని ఫెసిలిటీస్తో అని చెప్పి ఒక సమావేశం నిర్వహించి దాంట్లో DRDO మీరు చేయగలరా అని అడిగారు. సో DRDO మేము చేయగలము, 10 రోజుల్లో ఈ మొత్తం 1000 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అని చెప్పాం. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని చూపించడం జరిగింది. అయితే ల్యాండ్ అంతా కూడా బాగా ఇబ్బందికరంగా ఉండటం, ల్యాండ్ మీద పనిచేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. ఒక 2 రోజుల పాటు దీని మీద మనం ఎలా చేయాలి ఏమిటని మొత్తం తీవ్రంగా చర్చించుకున్న ప్రణాళికలు, డిజైన్స్ అంతా రెడీ చేశాం. మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయనేటువంటి ప్లాన్ చేశాం. మొత్తం ఉన్నటువంటి టీమ్స్ని అంతా కూడా, మాకు వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉన్న టీమ్స్ని అంతా కూడా డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మొత్తం ఎవరెవరికి కాంట్రాక్ట్స్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది కూడా నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత 240 గంటలు 10 రోజులు ఇంకా మొత్తం షెడ్యూల్ నిర్ణయించి గంటకు ఏం పని కావాలి, ఎక్కడేం కావాలి అనేటువంటిది ప్యారలల్గా సమాంతరంగా అన్నీ జరిగేటువంటి ప్రణాళిక చేసి ఆ రకంగా మొత్తం తయారు చేసి 11వ రోజుకు మనం మొత్తం వర్క్ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఇది ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కోవిడ్ ఆసుపత్రి, కోవిడ్ సెంటర్ కాదు. అంటే ఒక కోవిడ్ పేషెంట్కి ట్రీట్ చేయాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ సమకూర్చాం. 250 ICU బెడ్లు, 750 మామూలు బెడ్లు ఉన్నాయి. మొత్తం కూడా ఎయిర్ కండిషన్ అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం రీసర్క్యులేషన్ లేకుండా ఈ ఇక్కడ ఉంటుంది. అంటే గాలి అలా వచ్చి గాలి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లనే ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. లో ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఉండేటువంటి క్రిములు, జీవులు బయట వరకు వెళ్ళవు. అదంతా కూడా వేరే పంపింగ్ ద్వారా పైకి విడిగా వెళ్తుంటుంది. కాబట్టి బయట నుంచి ఇక్కడ గాలి వస్తూ ఉంటుంది. ఇట్లాంటిది మొత్తం కూడా చేయడం జరిగింది. 1000 పడకలకు కూడా ఆక్సిజన్ ఇచ్చాం. అట్లనే ఇక్కడ మొత్తం 250 బెడ్లకు కూడా వెంటిలేటర్స్ ఏర్పాటు చేశాం. మొత్తం AFMS అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ డాక్టర్స్, నర్సెస్గా మొత్తం వాళ్ళు చూడటం జరుగుతుంది. DRDOకి సంబంధించిన అన్ని పరికరాలు, వెంటిలేషన్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, PPEలు కావచ్చు, ఫేస్ షీల్డ్స్ కావచ్చు, ఇలా రకరకాల
ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక మంచి అధునాతనమైన కిచెన్ ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి వంట సామాగ్రిని మన భోజనం తీసుకుని వచ్చేందుకోసం స్పెషల్ ట్రేస్ తయారు చేసి దాంట్లో తీసుకుని వస్తాం. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, రోబోస్ తయారు చేశాం. డిఆర్డిఓ తయారు చేసింది రోబోస్. ఈ రోబోస్ ద్వారా ప్రతి పేషెంట్ కూడా ఆహార పదార్థాలు రోబో తీసుకుని పోయి ఇస్తుంది. ఒక మనిషి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ రోబోను కూడా తయారు చేయడం ఇక్కడ జరిగింది. అట్లనే మీరు చూస్తుంటారు, మొత్తం వైఫై ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. టెలిఫోన్ కమ్యూనికేషన్ పెట్టాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ కూడా పేషెంట్తో మాట్లాడాలనుకుంటే బంధువులు వాళ్ళందరికీ కూడా మనం ఇది ఇక్కడ ఐప్యాడ్ ద్వారా వారితో మాట్లాడేటువంటి సౌకర్యం ఏర్పాటు చేశాం. అట్లనే మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మొత్తం బయట నుంచి వాటర్ ఏమైనా లోపలికి ఎక్కువ వర్షాలు వస్తే వచ్చేదానికోసం చుట్టూ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇక్కడ మొత్తం ఒక రింగ్ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేశాం. పార్కింగ్ 250 కార్లు ఉండేటువంటి పార్కింగ్ తయారు చేశాం. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్ అనే విధంగా ఇక్కడ ఈ వెంటిలేటర్స్ ఇవే కాకుండా డాక్టర్స్ కావాల్సిన మామూలు ఇవి కాకుండా ఈసీజీ మెషిన్స్, పోర్టబుల్ ఎక్స్రే మెషిన్స్, అట్లనే అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. అట్లనే ఒక 40 మంది డాక్టర్లు రాత్రులు ఇక్కడే ఉండేందుకు కావాల్సినటువంటి మొత్తం వాళ్ళకి పడకతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మందులతో సహా అన్ని మందులు ఏర్పాటు చేసిన ఫార్మసీ ఉంది. కోవిడ్ టెస్ట్ ఫెసిలిటీ ఉంది. మంచి ప్యాథాలజీ ల్యాబ్ ఉంది. ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఏమీ అవసరం లేకుండా మొత్తం ఇక్కడ వైద్య సదుపాయం తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. అన్నీ కూడా ఫ్రీ. మొత్తం 1000 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించారు కదా. డిఆర్డిఓకి ఏ సంస్థలు మొత్తం కల్పించాయి, అదేవిధంగా దీంట్లో త్రివిధ దళాల వైపు నుంచి వచ్చినటువంటి సహకారం ఏ విధంగా? ఫస్ట్ మీకు ఇక్కడ చెప్తున్నాను, ఈ ల్యాండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. మొత్తం రక్షణ రంగం అంతా కూడా దీనికోసం పూర్తి సహాయాలు ఇచ్చారు. ఇక్కడ హాస్పిటల్ రన్ చేసేది మెడికల్ ఫెసిలిటీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అట్లనే హోంశాఖ, ఆరోగ్య శాఖ ఈ ఇద్దరు కూడా కంటిన్యూస్గా మనతో కలిసి పనిచేశారు. వాళ్ళందరూ సహాయంతో మనం చేయగలిగాం. అట్లనే టాటా సంస్థ వారు దీనికి కావాల్సిన మేజర్ సహాయం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మేజర్ సహాయం ఉంటుంది. అలానే వారు కాకుండా భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బెల్, లేకుంటే భారత ఫోర్జ్ ఇట్లాంటి సంస్థలు కూడా చాలా సంస్థలు మనకు సహాయం అందించారు. ఇదే కాకుండా మా డిఆర్డిఓ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ హాస్పిటల్ కోసం ఒకరోజు శాలరీ డొనేట్ చేశారు. సో వీటన్నిటితో మనం ఈ పేషెంట్స్కి కానీ అందరికి కూడా మనం ఫ్రీ సహాయం, అన్ని సౌకర్యాలు కూడా ఫ్రీగా అందిస్తున్నాం. జనరల్గా కోవిడ్ పేషెంట్లు అంటే ఫీవరు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఇవి వస్తూ ఉంటాయి కదా. సో ఈ విషయంలో ఈ ఆసుపత్రి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలతోటి పేషెంట్లకు సేవ అందించిపోతున్నారు? ఇక్కడ మీకు నేను చెప్పినట్టు ఒక తీవ్రత ఎక్కువగా లేనటువంటి పేషెంట్కి మామూలు ఆక్సిజన్ సప్లై ఉంది. ఎక్కువ తీవ్రత అయితే వెంటిలేటర్ ఉంది. అలానే ఇంకేమన్నా వేరేటువంటి ఇబ్బందులు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయని చెప్పి ఈసీజీ కానీ లేకుంటే ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ చేసేటువంటి ఉన్నాయి. ఇవి కాకుండా మామూలు వైద్య సిబ్బందికి కావాల్సిన అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి మాస్కులు కానీ, పీపీఈలు కానీ, ఫేస్ షీల్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు ఇక్కడికి వచ్చి కంటిన్యూస్గా మనకి వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ బేస్ హాస్పిటల్స్ ఆర్ఆర్ఎల్ అని ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి కావాల్సినటువంటి సహాయాలు లేకుంటే ఇక్కడ ఉన్న మనకి వీళ్ళకి ఏదైనా కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరు చూసినంత వరకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఒక్క సర్జరీలు చేయడం మాత్రం లేదు, మిగతా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వెంటిలేటర్స్ ప్రాబ్లము ఈ దేశంలో ఎక్కువగా ఉందనేది స్టార్టింగ్లో చెప్పుకొచ్చారు. సో దాన్ని అధిగమించేందుకు డిఆర్డిఓ అనేక ప్రయోగాలు చేసింది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ వెంటిలేటర్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎక్స్రే మెషిన్లు ఏర్పాటు మనం ఈరోజు దేశంలో వెంటిలేటర్స్ యొక్క సమస్య లేదు. వెంటిలేటర్స్ దేశంలో తయారు చేసుకోగలిగాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ ఈ వెంటిలేటర్స్ తయారు చేస్తుంది. ఇది మనం ఒరిజినల్గా డిఆర్డిఓ డిజైన్ చేసి అట్లనే స్కాన్వే అనేటువంటి సంస్థ మొత్తం కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉండింది. దీనికి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ని కూడా, కాంపోనెంట్స్ని కూడా మనం ఈ 2 నెలల్లో ఇక్కడ తయారు చేసుకోగలిగాం దేశంలో. సో బయట దేశాల నుంచి ఏమాత్రం ఆధారపడకుండా మనం తయారు చేసుకుంటున్నాం. ఈరోజు దాదాపు దేశంలో 15,000 నుంచి 20,000 వెంటిలేటర్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాం. రాబోయేటువంటి ఒక నెల రోజుల్లో ఇంకొక 20,000-30,000 వెంటిలేటర్స్ వస్తాయి. దాదాపు వచ్చే ఆగస్టు ఎండింగ్ కల్లా ఒక 60,000 వెంటిలేటర్స్ దేశంలో ఉంటాయి. నాకు తెలిసి ఇక మనం ఎగుమతి చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చాం.
కానీ ఈరోజు దేశం మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఢిల్లీలో మీరు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు, కానీ మిగతా ప్రాంతాల్లో ముంబై కానీ హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు మిగతా ప్రాంతాల్లో కోవిడ్ హాస్పిటళ్లను డిఆర్డీఓ ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా ఉందా? అటువంటి ఆలోచన చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రకరకాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాం. మాస్కులు ఇవ్వటం కానీ, లేకుంటే పీపీఈలు ఇవ్వటం కానీ, శానిటైజర్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేశాం. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సహాయం అడిగితే అప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి ఏ రకమైనటువంటి సహాయం అందించగలమో ఆలోచిస్తాం. డిఆర్డీఓ ఒకవైపు రక్షణపరమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటేనే ఇటు ఆరోగ్యపరమైనటువంటి లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి విషయాలు వస్తుంది. సో కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో ఇంకా ఎటువంటి పరిశోధనలు డిఆర్డీఓ ముందున్నాయి? రకరకాల పరిశోధనలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. అంటే కోవిడ్ని చాలా సింపుల్గా కనుక్కోవటం గురించి కొన్ని టెస్టులు కొత్తగా కనుక్కుంటున్నాం. అట్లనే ఇంకొన్ని పరికరాలు కూడా కనుక్కొని ఈ కోవిడ్ని నివారించడం కావాల్సినటువంటి పరికరాలను కూడా తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం విజయవంతం అవుతామో ఖచ్చితంగా తెలియపరుస్తాం. ఈ ఆసుపత్రికి వచ్చేసరికి ఆక్సిజన్ని ఇన్ని వందల పడకలకి దాదాపు 1000 పడకలకి కూడా ఆల్మోస్ట్ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. కానీ క్రిటికల్గా ఉన్నటువంటి 250 మీద కాన్సన్ట్రేషన్. మొత్తం అందరికీ ఆక్సిజన్ సప్లై చేసే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ మీరు బయట చూసి ఉంటారు, ఒక పెద్ద క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేశాం. ఆ సిలిండర్ ఒకరోజు మనం నింపితే 5 రోజుల పాటు కంటిన్యూస్గా ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది పేషెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని రెగ్యులర్గా నింపేటువంటి ప్రణాళిక కూడా రకరకాల ఇండస్ట్రీస్తో మాట్లాడి మనం పెట్టుకున్నాం. 5 రోజులు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం కంటిన్యూస్గా సప్లై చేసే విధంగా కావాల్సినటువంటి అన్ని పథకాలు కూడా చేశాం. ఆసుపత్రికి కావాల్సినటువంటి అధునాతన సౌకర్యాలు కల్పించే విషయంలో డిఆర్డీఓ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది? ఇక్కడ ఫస్ట్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆసుపత్రికి రీసర్క్యులేషన్ లేకుండా చూసేటువంటి ఒక డిజైన్ చేశాం. బయట నుంచి గాలి అలా వచ్చి వెళ్ళిపోతుంది. అలా బయట నుంచి గాలి అలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు 24-25 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. దానికి ఒక మంచి డిజైన్ చేయడం జరిగింది. ఏ రకమైన కంప్రెసర్లు వాడాలి, ఏహెచ్యూలు ఎలా వాడాలి అనేటువంటిది. రెండవది ఈ వచ్చినటువంటి ఎయిర్ని సక్ చేసి బాగా ఎత్తులో పైకి ఆకాశంలోకి పంపించేటువంటి ఒక అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆ అరేంజ్మెంట్ కూడా చేశాం. దీనివల్ల ఇక్కడ లోపల ఒక నెగటివ్ ప్రెషర్ ఉంటుంది. ఆ కోవిడ్ హాస్పిటల్లో నెగటివ్ ప్రెషర్ ఉండటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది కూడా ఇక్కడ మనం క్రియేట్ చేయగలిగాం. ఇది ఈ రకంగా మనం చాలా డిజైన్ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ చేశాం. అట్లనే పవర్ ఇవ్వటం, లేకుంటే పవర్ ఏ రకంగా ఉండాలి, ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. మాది ఇక్కడ సిఫినిస్ అనే ఒక ల్యాబొరేటరీ ఉంది, సెంటర్ ఫర్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ అని. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వ్యాలిడేట్ చేసి ఏ రకంగా ఉండాలి, కనెక్షన్స్ ఎలా ఉండాలి, ఏ రకంగా ఇబ్బంది రాకూడదు, ఎప్పుడు పవర్ కట్ రాకుండా ఉండేటువంటి సంబంధించినటువంటి రకరకాల డిజైన్ ఆస్పెక్ట్స్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ ఆసుపత్రిలో ఢిల్లీకి సంబంధించి తీసుకున్నారా, లేదు చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేషెంట్లు కూడా తీసుకునే అవకాశం? ఎవరిని తీసుకోవాలనేటువంటి దాంట్లో డిఆర్డీఓ రోల్ లేదు. ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ నిర్ణయించి రకరకాల ఆసుపత్రుల ద్వారా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఇక్కడికి పంపించడానికి వాళ్ళకు మెథడ్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఎక్కడికి ఎక్కువగా ఎక్సెస్ పేషెంట్లు వచ్చారు, వాళ్ళని ఇక్కడికి ఎలా పంపించాలి అనేది వాళ్ళొక పథకం ప్రకారం మనకు పంపిస్తున్నారు. ఎప్పుడు మీరు ప్రభుత్వానికి ఈ ఆసుపత్రిని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇక్కడ అందరూ కూడా నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. నాకు తెలిసి రేపటి నుంచి పేషెంట్ రావడం మొదలుపెట్టేస్తారు. థ్యాంక్ యూ సార్. సో ఇది కోవిడ్ ఆసుపత్రి, కీలకమైనటువంటి కోవిడ్ ఆసుపత్రి నిర్మాణంలో ఏ రకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఇప్పటికిప్పుడు రోగులు వచ్చినప్పటికీ, కోవిడ్ రోగులు వచ్చినప్పటికీ వారికి చికిత్స అందించేందుకు పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. కేవలం 10 నుంచి 11 రోజుల పాటు, 10 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి 11వ రోజు దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ డిఆర్డీఓ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ నిమిషంలో పేషెంట్ వచ్చినా వారికి అన్ని రకాల అధునాతన సౌకర్యాలతోటి ఈ ఆసుపత్రి నుంచి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. కెమెరామెన్ జవహర్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ముంబైలో ప్లాస్మా వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం ముంబైలోని 7 హిల్స్ ఆసుపత్రిలో ప్లాస్మా వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తుండటంతో పలు రాష్ట్రాలు ప్లాస్మా వితరణ కేంద్రాలు ఏర్పాటుపై దృష్టి సారించాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవలే ఢిల్లీలోనూ ప్లాస్మా బ్యాంక్ను ఏర్పాటు చేసింది. This is a godsend opportunity to help your countrymen. I would request everyone who's had COVID and recovered, gone back home, to think of donating their blood for plasma therapy. It's going to help
number of guys, and then there is no greater deed than that. So I would urge everyone to donate blood for this therapy. ఈఎస్ఐ వ్యవహారంలో అనిస అరెస్ట్ చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అచ్చెన్నను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ, గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే అంశంపై పిటిషనరు వాదనలు వినిపించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. కొత్తగా 22,752 కొత్త పాజిటివ్ కేసులు సహా 482 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,42,417కు చేరగా మొత్తం 20,642 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 4,56,831 మంది కోలుకున్నారు. మహారాష్టలో 5,134 మందికి కోవిడ్ సోకగా కేసుల సంఖ్య 2,17,121కి పెరిగింది. మరణాల సంఖ్య 9,250కి చేరింది. తమిళనాడులో కొత్తగా 3,616 మందికి వైరస్ నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 1,18,594కు ఎగబాకింది. తమిళనాట మొత్తం 1,636 మంది చనిపోయారు. ఢిల్లీలో 2,008 కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 102,831కి చేరింది. మృతుల సంఖ్య 3,165కు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో మరో 1,346 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా కేసుల సంఖ్య 29,968కి పెరిగింది. 827 మంది చనిపోయారు. కర్ణాటకలో మరో 1,498 కొత్త కేసులతో వ్యాధిగ్రస్తుల సంఖ్య 26,815కు పెరిగింది. ఇప్పటి వరకు 416 మంది మృతి చెందారు. అందమైన వర్ణాలతో అలరారే చిత్రాలే ఆ యువతి ప్రపంచం. ఈ రంగుల లోకంలో తన కలలకు ఆంక్షలు, పరిమితులు ఉండవు. మదిలో మెదిలాడే ఊహలకు ప్రాణం పోయటం ఆమెకు ఎంతో ఇష్టం. కాన్వాస్ పై ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ చిత్రకారిణిగా విభిన్న మార్గంలో ప్రయాణిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా సాగుతోంది. వీక్షించేందుకు వీలులేని ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలు అద్భుతమైన చిత్రాలుగా మలుస్తోంది. తనకంటూ ప్రత్యేకత, గుర్తింపు తెచ్చుకుంటోంది. తనే తిరుపతికి చెందిన యువ చిత్రకారిణి పవిత్ర. శేషతల్పంపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువును ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దుతున్న ఈ యువతి పేరు పవిత్ర. తిరుపతిలోని మంగళం ప్రాంతానికి చెందిన శాంతి, రమేష్ బాబుల ఏకైక సంతానం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఇటీవలే న్యాయశాస్త్రంలో డిగ్రీ అందుకుంది. పవిత్రకు చిన్నతనం నుంచి చిత్రలేఖనం అంటే అమితాసక్తి. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఆధ్యాత్మిక భావన ఎక్కువే. పసితనంలో అమ్మా నాన్నలు చెప్పిన రామాయణ, మహాభారతాలు ఎంతో ప్రభావం చూపించాయి. అప్పటి నుంచే దేవతామూర్తుల స్వరూపాలను మనసులో ఊహించుకుని వాటికి బొమ్మల రూపం ఇవ్వటం మొదలుపెట్టింది. దేవతామూర్తుల బొమ్మలు గీయటం మొదలుపెట్టిన పవిత్ర ప్రతిభను సింగంపల్లి సత్యనారాయణ గుర్తించారు. గురువుగా మారి పవిత్రలోని చిత్రలేఖన నైపుణ్యాలకు మెరుగులు దిద్దారు. అప్పటి వరకు నచ్చిన రీతిలో చిత్రాలు గీసిన పవిత్ర గురువు సత్యనారాయణ సూచనలతో ప్రతి చిన్న విషయంపై దృష్టి సారించింది. తొలుత తన ఊహలకు అనుగుణంగా కాగితంపై బొమ్మలు వేసి ఆ తరువాత అందమైన వర్ణాలను జతచేయటం నేర్చుకుంది. చక్కని బొమ్మలకు ప్రాణం పోస్తూ చిత్రకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. నేను వన్ అండ్ ఓన్లీ కాబట్టి ఇంట్లో ఆర్టే నేను అన్నీ షేర్ చేసుకునేదనమాట. మా పేరెంట్స్ తర్వాత నేను ఎవరితో అయినా బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే ఆర్ట్లోనే. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఇంతసేపు ఉంటున్నావా అని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. హ్యాపీగా ఎంతసేపు అయినా వేసుకోమంటారు. చాలామంది ఇళ్ళల్లో ఉండండి ఆ సపోర్టే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఏదైనా వేస్తుంటే ఏంటి పిచ్చి బొమ్మలు వేస్తున్నావు ఇలా ఏదో ఒకటి అంటారు. బట్ మా ఇంట్లో మాత్రం ఏంటంటే నేను ఏం వేసినా సరే చాలా ఎగ్జైట్ అయ్యి చూసేవాళ్ళు అనమాట. వావ్ ఇంత బాగుంది, అలా ఉంది, ఇంకా ఇలా వెయ్యి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అందువల్ల నేను ఇంకా స్టెప్ బై స్టెప్ వేస్తూ వెళ్తూనే ఉన్నాను.
పవిత్ర పాఠశాల కళాశాల స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొంది. ఉత్తమ ప్రతిభతో అనేక పతకాలు అవార్డులు దక్కించుకుంది. న్యాయవాది కావాలనే కోరికతో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసించింది. మరోవైపు తన అభిరుచిని విడిచిపెట్టకుండా చిత్రలేఖనంలో ప్రతిభ చూపుతోంది. ప్రత్యేకించి పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఘట్టాలను అందమైన చిత్తరువులుగా మలుస్తూ బొమ్మల కథలుగా మలచడంలో నైపుణ్యం సాధించింది. చాలా ఇయర్స్గా వేస్తూనే ఉన్నాను. కాంపిటీషన్స్కి వచ్చేసరికి నా స్టైల్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అప్పటి వరకు నా కోసం వేసుకునేదాన్ని కాస్త బయట కాంపిటీషన్ వరల్డ్లోకి వచ్చాక ఇంకొంచెం పర్ఫెక్షన్స్ మీద, డీటెయిలింగ్ మీద, అన్నిటి మీద వర్కౌట్ చేయాల్సి వచ్చింది. బిఫోర్ ఏంటంటే నార్మల్గా ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, ఎందుకంటే నాకు ఎక్స్ప్రెషన్స్తో సరిపోతుంది కాబట్టి అలా వేస్తూ ఉండేదాన్ని. చిత్రకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర తను గీసిన బొమ్మలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతోంది. పవిత్ర ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తను వేసిన వివిధ రకాల అందమైన చిత్రాల వివరాలు అందిస్తూ కళాభిమానులకు వాటిని చేరువ చేస్తోంది. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పవిత్ర చేతి నుంచి జాలువారిన చిత్రాలు సామాజిక మాధ్యమాల వేదికగా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఔత్సాహిక కళాకారులకు కావలసిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. చందమామ కథలు కానీ, బాపు బొమ్మలు కానీ, అలాంటి రవివర్మ బొమ్మలు కానీ అవి చూసినప్పుడు మనకి చాలా కనెక్ట్ అయిపోతాం. అంటే వేరే ఆర్ట్స్తో కన్నా ఈ డెవోషనల్ కానీ, ఈ కల్చరల్ ఆర్ట్స్ కానీ ఏంటంటే మన మనసుకి దగ్గరగా ఉంటాయి. భారతీయ సంస్కృతికి అన్నిటికీ ఏంటంటే చాలా దగ్గరగా అనిపిస్తాయి. సో నాకు అందుకే తెలియకుండా ఒక కనెక్షన్ ఏర్పడిపోయింది అనమాట. మాలాగా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. మేమంతా ఆర్ట్ సగం సగంలో ఆపేసాము, మళ్ళీ నీ ఆర్ట్స్ చూసి మేము వేయాలి అనుకున్నాము. అలాంటి ఎంకరేజ్మెంట్ నీ వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వేస్తే కూడా మంచిదే కదా, నువ్వు పెట్టచ్చు కదా అన్నారు. సో ఓకే, అది కరెక్టే కదా అనిపించింది. నా కాన్సెప్ట్ కూడా రీచ్ అవుతుంది కదా అందరికీ. కల్చర్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేసే కాన్సెప్ట్ కూడా రీచ్ అవుతుంది. పవిత్ర చిత్రలేఖన ప్రతిభను గుర్తించిన యునైటెడ్ ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్లు ఆమెకు మంచి ప్రాజెక్ట్ అప్పగించారు. తిరుమల శ్రీవారి ఆలయం మొదలుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రజలకి తెలియకుండా ఉండిపోయిన ఆధ్యాత్మిక అంశాలు, విశేషాలను బొమ్మలుగా మలిచే బాధ్యత తీసుకుంది పవిత్ర. పూర్వకాలం నాటి పరిస్థితులు, ఆచార వ్యవహారాలను పుస్తకాలు, పెద్దల ద్వారా తెలుసుకుంటూ నాటి విశేషాలను అందమైన చిత్రాలుగా తీర్చిదిద్దుతోంది. యునైటెడ్ ఒరిజినల్స్లో వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా మంచి కాన్సెప్ట్స్తో రావటం వల్ల నాకు కూడా ఇంకా చాలా హ్యాపీగా కనెక్ట్ అయ్యాను వాళ్ళ దానికి. అంటే వాళ్ళ కాన్సెప్ట్ చెప్తారు. జనరల్గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పి ఏది వేస్తే బాగుంటుంది అంటారు. వాటికి ఎక్కడ మనకి రిఫరెన్సెస్ అయితే ఉండవు. నేను వాటిని ఇమాజినేషన్ చేసుకుని నాకు ఉన్న ఇంట్రెస్ట్ని దాంట్లో చూపిస్తాను అనమాట. ఇమాజినేషన్తో ఎలా వేస్తే బాగుంటుందని నాకంటూ కొన్ని ఉంటాయి కదా బ్రెయిన్లో. ఓకే, ఇలా ఈ విధంగా కల్చర్ని ప్రమోట్ చేస్తే బాగుంటుందని, అందుకే డీటెయిలింగ్తో సైతం అబ్జర్వ్ చేసి మరీ వేస్తాను. ఒక బొమ్మని నార్మల్గా వేసేయకుండా, ఇప్పుడు రామానుజాచార్యులనే తీసుకుంటే ఆయన్ని కూడా నార్మల్గా వేయకుండా ఆయన ఏం వేసుకుంటారు, ట్రూగా ఆయన ఎలా ఉండేవాళ్ళు అనేది మనం రూట్స్కి వెళ్ళి పీపుల్కి ఫేక్ని ప్రమోట్ చేయకూడదు. తన ఊహాశక్తితో కళ్ల ముందు అందుబాటులో లేని విశేషాలను సైతం అందమైన బొమ్మలుగా మలుస్తూ పవిత్ర అందర్నీ ఆకట్టుకుంటోంది. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న గోవిందరాజస్వామి ఆలయ పురాణం, తిరుమల ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ వీడియోలుగా విడుదలై నాటి మహోత్సవాలను భక్తుల కళ్లకు కడుతున్నాయి. శ్రీవారి భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వాటికి ఎక్కడ మనకి రిఫరెన్సెస్ అయితే ఉండవు. నేను వాటిని ఇమాజినేషన్ చేసుకుని నాకు ఉన్న ఇంట్రెస్ట్ని దాంట్లో చూపిస్తాను అనమాట. ఇమాజినేషన్తో ఎలా వేస్తే బాగుంటుందని, అందుకే డీటెయిలింగ్తో సైతం అబ్జర్వ్ చేసి మరీ వేస్తాను. సో నేను వాటిని అన్ని స్టడీ చేసే వేస్తాను. ఏదైనా నాకు అర్థం కాకపోతే తెలుసుకునైనా సరే వాటి మీద రీసెర్చ్ చేసి వేస్తాను. బ్లైండ్గా అయితే వేయను. జస్ట్ ఒక పోస్ట్ పెట్టి దాని మీద లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి అని వేసే వాళ్ళే ఉన్నారు. అలా కాకుండా వాళ్ళు ట్రూగా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో ఒకటి తీసుకుని దాని గురించి స్టడీ చేస్తూ వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనదైన సంస్కృతి సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విశేషాలను భావి తరాలకు తెలియజేసేందుకు పవిత్ర తన పరిశోధనలు కొనసాగిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలకే పరిమితం కాకుండా
ప్రకృతి, స్త్రీవాద చిత్రలేఖనంలోనూ తన అభిరుచిని చాటుకుంటోంది. న్యాయవాద వృత్తిలో కొనసాగిన భవిష్యత్తులోనూ చిత్రకారిణిగా ప్రత్యేకత చాటుకునేందుకు నిరంతరం సాధన చేస్తోంది పవిత్ర. పురాణేతిహాసాలైన, ప్రకృతి అందాలైన పవిత్ర చేతి నుంచి జాలువారాయంటే అచ్చెరు అందాల్సిందే. చిన్నతనం నుంచి బొమ్మలు వేయడంలో తనకున్న మక్కువని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆధ్యాత్మిక గ్రంథాల్లోని సంఘటనల సమాహారాన్ని అద్భుతమైన చిత్రాలుగా తీర్చిదిద్దుతోంది. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలనే సందేశాన్ని బలంగా చాటుతోంది. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.